లిటరల్లీ చెప్తున్నాను, చాలా బాగుంది. ఎక్కడా కూడా ఇక్కడ అస్సలు బాగోలేదు అని వేలు పెట్టి చూపించడానికి అయితే అసలు ఏమీ లేవు. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? హరిహర వీరమల్లు మూవీ, ఈ సినిమాకి నేను వెళ్ళేటప్పుడే ఒక ప్రీ మైండ్ సెట్ తో వెళ్ళాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయింది 5 years బ్యాక్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అయ్యి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో ఆగుతూ స్టార్ట్ అవుతూ వచ్చింది. ఎప్పటికీ కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంటిన్యూటీ పరంగా, లుక్స్ పరంగా, CG పరంగా, షార్ట్స్ పరంగా. సో ఇలాంటివన్నీ కూడా నా మైండ్ లో ఉన్నాయి. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే స్టోరీ, ఎంటైర్ మూవీ ఎలా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ తోనే సినిమాకి వెళ్ళాను. దానికి తగ్గట్టే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. లిటరల్లీ చెప్తున్నాను, చాలా బాగుంది. ఎక్కడా కూడా ఇక్కడ అస్సలు బాగోలేదు అని వేలు పెట్టి చూపించడానికి అయితే అసలు ఏమీ లేవు. ఫ్రమ్ ద స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డు పడడం దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. స్టార్టింగ్ లో టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ గ్రాఫిక్స్ కానివ్వండి అన్ని కూడా చాలా బాగున్నాయి. బట్ ఆ తర్వాత మొదలైంది అసలైన కథ. సెకండ్ హాఫ్ ఫుల్ కాంట్రాస్ట్. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక టైంలో నాకైతే అసలు ఫస్ట్ హాఫ్ లో చూసిన సినిమానేనా ఇది అన్న డౌట్ కూడా వచ్చింది. అంత డిఫరెన్స్ ఉంది. ఫ్రేమ్స్ లో కానివ్వండి, షార్ట్స్ లో కానివ్వండి, కలర్ కరెక్షన్స్ లో కానివ్వండి, CGలో కానివ్వండి, చాలా వ్యాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా CG గురించి అయితే సెకండ్ హాఫ్ లో వెరీ పూర్ CG. లిటరల్లీ చెప్తున్నాను, లో క్వాలిటీ CG. ఫస్ట్ లో చెప్పాను కదా CGలో కొంచెం మిస్టేక్స్ ఉండొచ్చు అని, కానీ నేనైతే మరి ఎంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సెకండ్ హాఫ్ లో CG ఎంత బ్యాడ్ గా ఉందంటే చాలా ఆడుగా ఉంది నాకైతే. ఇంకొక 2 చోట్ల అయితే ఇంకా అసలు ఈ పూర్ CG పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. నేను అవి ఎక్కడ అనేది రివీల్ చేయాలనుకోవట్లేదు. సో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ చూసాక నాకేమనిపించిందంటే, ఇంత లో క్వాలిటీ CG ఉన్న ఒక ప్రోడక్ట్ ని, ఒక మూవీని ఇంత రేట్లు పెట్టి, ఇంత హడావుడిగా, ఇంత కంగారుగా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఎలాగో ఇంత లేట్ అయింది, ఇంకొక 2-3 months టైం తీసుకొని ఈ సెకండ్ హాఫ్ లో ఈ అనవసరమైన పోర్షన్స్ అన్ని తీసేసి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చుంటే ఇంకా వేరేలా ఉండేది కదా రిజల్ట్. ఈ సినిమా మీలో ఎవరైనా చూసుంటే మీరే చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు పెట్టిన టికెట్ రేట్ కి ఈ సెకండ్ హాఫ్ వర్తేనా? ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా అబ్రప్ట్ గా ఎండ్ చేశారు. నేనైతే సీట్ లో కూర్చొని ఇంకా ఉంటుంది ఫైట్ అని అనుకుని వెయిట్ చేస్తున్నాను, కానీ సడన్ గా ఎండ్ కార్డు వేసి సెకండ్ పార్ట్ అని చెప్పేసి ఎండ్ చేశారు. నన్ను అడిగితే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అయితే అసలు అవసరం లేదు అనే చెప్తాను. ఈ ఫస్ట్ పార్ట్ లోనే దీన్ని ఇంకొంచెం మంచిగా కేర్ తీసుకొని ఇక్కడే మంచిగా ఎండ్ చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. మీరంతా చెప్పొచ్చు, ఈ మూవీలో ఈ సెకండ్ హాఫ్ క్వాలిటీ అంత మంచిగా రాకపోవడానికి, పూర్ క్వాలిటీ ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు అటు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. సో ఆయన ఈ సినిమాకి సరిపడా డేట్స్ ఇవ్వలేకపోయారు. సో దాంతో ఆయన ఉన్న టైంలోనే ఆయన్ని తీసుకొని ఆయనతో షూట్ చేసి ఎలాగోలాగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మూవీని రిలీజ్ చేశారు అని మీరు చెప్పొచ్చు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ఎలాగో 5 years టైం పట్టింది. ఇంకొక 2-3 months టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని దీనికి ఇవ్వగలిగితే ప్రొడక్ట్ అవుట్పుట్ అనేది, దాని క్వాలిటీ అనేది వేరేగా ఉండేది కదా, ఇంకా బెటర్ గా ఉండేది కదా. సో ఏదో హర్రీబరీగా కంప్లీట్ చేసి ఒక క్వాలిటీ లేని అవుట్పుట్ ఇవ్వడం మంచిదా, లేకపోతే టైం తీసుకొని మంచి కేర్ తీసుకొని ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడం మంచిదా? మనం కానీ ఒక బెటర్ క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చామంటే, ప్రొడ్యూసర్ ఎంత కష్టాల్లో ఉన్నా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అవుట్పుట్ చూసి ఆటోమేటిక్ గా జనాలకి నచ్చుతుంది, వాళ్ళు హిట్ చేస్తారు. సో నాకైతే ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తే ఇలాగే అనిపించింది. ఏదో కంప్లీట్ చేసేయాలి, తొందరగా రిలీజ్ చేసేయాలి అన్న హడావుల్లో రిలీజ్ చేసినట్టే అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమా నాకెలా అనిపించింది అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నేను థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత నా పక్కనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరుసగా కూర్చున్నారు. నా పక్కన కూర్చున్న అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానం అనుకుంటా. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ వరకు ఫుల్ గా అరుస్తూనే ఉన్నాడు. తనే కాదు, నేను కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేశాను. కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఆ అబ్బాయి ఆ సెకండ్ హాఫ్ మొత్తం మీద ఒక 2-3 times మాత్రమే అరిచాడు. ఆ తర్వాత సైలెంట్ గా కూర్చున్నాడు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి తన ఫోన్ చూసుకున్నాడు. సో దాన్ని బట్టి మీకే అర్థమైంది ఈ సినిమా ఎలా ఉంది అనేది. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ ఉంటుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.